ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 18వ అధ్యాయం. నామధారకుడు స్వామి శ్రీ గురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. నాయన, అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడయింది. ఇక శ్రీగురుడు తన గుప్త జీవితం విడిచిపెట్టి లోకప్రసిద్ధుడై అక్కడ నుండి వరుణా సంగమం చేరి అక్కడ నుండి కృష్ణా తీరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు నివసించారు. అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను మహాపవిత్రమైన 5 నదులు ఒక్కటే కృష్ణా నదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహరంగా వర్ణింపబడింది. అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి. అక్కడి నుంచి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తున్నారు. అక్కడ అమరేశ్వర లింగము సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణీ నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తుంది. అక్కడకు ఉత్తర దిక్కున శుక్రతీర్థము, పుదంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము, కామ్యతీర్థము, వరద తీర్థము ఉన్నాయి. సంగమంలో శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఉన్నాయి. అవన్నీ అపారమైన మహిమ కలవే. అక్కడ కృష్ణా పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రము. దాని దర్శనం చేతనే అభిష్టాలన్నీ సిద్ధిస్తాయి. ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయటానికే శ్రీగురుడు అక్కడ అంతకాలం నివసించారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళుతూ ఉండేవారు. ఒక గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పరమ సాత్వికుడు. కేవలము యాయావారం వృత్తితో జీవిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతడి ఇంటి ముందు తుమ్మపాదొకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబము ఆ కూర వండుకొని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను సమశక్తికి అనుసరించి సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతనింటికి భిక్షకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆ రోజు ధాన్యం లభించకపోవటం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దానిని సమర్పించారు. తరువాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము. నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకేసి దాని కొమ్మలను తుంచేస్తూ త్వరగా వెళ్ళిపోయారు. అది చూసి ఇల్లాలు ఎంతో దుఃఖించి, అయ్యో, ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటి? మనకు జీవనాధారమైన ఈ పాదును స్వామి పీకివేశారే, మనం జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు, సర్వము ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంధమును అనుసరించి జరుగుతుంది. చీమల దగ్గర నుంచి సర్వజీవులకు ఆయువు, ఆహారం ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు? ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది. నువ్వు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వాడు. గడ్డపారకు ఒక లోహపు పాత్ర తగిలి శబ్దం వచ్చింది. అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణేలున్నాయి. అతడు ఎంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి, చూశావా, స్వామి ఈ లతను పీకివేయటం వలనే ఈ నిధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు. అప్పుడు శ్రీగురుడు, నాయన, నీవు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. చెబితే సంపద నశిస్తుంది. స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవించి తరువాత నిరామయులే ముక్తిని పొందుతారు అని దీవించి పంపారు. శ్రీపాద వల్లభాయ నమః.